దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను పరీక్షించుకుందాం అనేటువంటి ఈ శీర్షికలో ఆయా విషయాల దగ్గరకు మనం వెళ్తునేటప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు, నా కోసం మాట్లాడాడు అనేటువంటి ప్రతి ఆలోచనకు ఎప్పుడైతే మన చెవులు తెరవబడతాయో దేవుడు నీ అంతరంగంతో పనిచేయటానికి అవకాశం తీసుకుంటాడు. ఎప్పుడైతే దేవుని మాట వినటమే ఆసక్తిగా మారి అది ఎవరి గురించో అని కానీ లేకపోతే ఇది నాకు ఓన్లీ ఇన్ఫర్మేషన్గా ఉందని కానీ అనిపిస్తే ఆ మాట మనం ఎప్పటికీ కూడా కార్యకారియగు తన శక్తి చొప్పున పనిచేయటానికి శరీరంలో రక్తంగాను మాంసంగాను మారదు. సో ఎప్పుడైతే ఆ మార్పు జరగనివ్వమో, మనిషి ఒప్పుకోలేమో, దాని తాలూకా పర్యవసానాలు నీ జీవితంలో కనపడతాయి. ఉదాహరణకి ఈరోజు నువ్వు దేవుని మాట వినడానికి వచ్చావనుకోండి, ఈ వారం లేక మళ్ళీ తిరిగి నువ్వు దేవుని మాట వినే లోపుగా ఈరోజు నువ్వు విన్నటువంటి మాటకు తగినటువంటి బలము, తగిన పరిస్థితి, తగిన ప్రభావం నీ కన్నుల ముందు తెస్తాడు. నువ్వు వినడానికి ఒళ్ళకపోయావు అనుకోండి, దాని శ్రమను మరియు దాని పాఠము రెండింటిని మనం అనుభవించాల్సి ఉంటుంది. సో నేను వినలేకపోయాను, ప్రాబ్లం లేదు. విన్నాను, దానిని నేను ఎంత ప్రభావంగా పరిశీలించుకొని దేవుని మాటకు నన్ను నేను ఒప్పుకుంటున్నాను అనేది మనిషి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాలలో మనకు అవకాశం లేక వినకపోవటం వేరు, వినినప్పుడు దాని గురించినటువంటి ఆ దిద్దుబాటుకు తగిన జీవితాన్ని కలిగి ఉండడం అనేది చాలా ప్రధానమైనది. ఈరోజు మనం రోమపత్రికలో నుంచి నేర్చుకుంటున్నటువంటి ఆ మాట యొక్క బలము చాలా విచిత్రమైనది మరియు ప్రభావం కలిగింది. రోమ 1:20లో మాట్లాడుతున్న 30 వచనం దగ్గర ఉన్నటువంటి మాటల్లో అవివేకము అనేటువంటి మాట గురించి మనం ధ్యానిస్తున్నాం. ఒక్కసారి ఈరోజు ఆ అవివేకపు యొక్క లక్షణంలో మరికొంత భాగాలకు వెళ్ళటానికి సిద్ధపడదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 2-3 లేఖనాలను చదువుదాం. వీరిలో 5 బుద్ధి లేని వారు 23వ అధ్యాయం, క్షమించండి, 23వ అధ్యాయము 17వ వచనము మరియు 19వ వచనం దగ్గరికి వెళ్దాం. 23:17 మత్తయి సువార్త 23:17 అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఆగండి, ఇక్కడ ఈ 2 పదాలను ఆగి ముందుకు వెళ్దాం. ఆ మాట పదము 17వ వచనంలో అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? ఈ 2 లక్షణాలు అవివేకము మరియు అంధత్వము, గుడ్డితనం. వివేకం లేకపోవడం, బుద్ధి లేకపోవటం, కన్నులతో చూడలేకపోవటం లేక గ్రహించలేకపోవటం. అంధత్వం అనేది కన్నులకు సంబంధించింది మాత్రమే కాదు, మనసుకు సంబంధించింది కూడా. నీ మనసు తెరుచుకోకపోతే, నీ హృదయంలోనికి దానికి పరిశీలించడానికి వినకపోతే ఖచ్చితంగా అది అంధత్వమే. అది బుద్ధి మాంద్యము అనేటువంటి పదం కూడా మాట్లాడతాడు. ఇక్కడ ఈ 2 వచనాలలో అవివేకులారా, అంధులారా, ఏంటి గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఏంటి గొప్పది? ఒకసారి ఆలోచించండి. బంగారం గొప్పదా, దేవుని మందిరం గొప్పదా? అబద్ధాలు ఆడద్దు. ఎందుకు ఆ 2 విషయాలలో విచిత్రమైన మాట తెలుసా? బంగారాన్ని పరిశుద్ధపరిచేది ఏంటి అని అడిగితే ఇక్కడ ఏమంటాడు? మందిరం అంటున్నాడు. ఉదాహరణకి ఏంటంటే, నేను నా దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని పట్టుకొని దేవుని దగ్గరికి వచ్చినాను, దేవునికి నేను ఇస్తున్నాను అనుకోండి. బంగారము గొప్పదని నేను ఇస్తున్నానా, దేవుడు గొప్పోడని బంగారాన్ని ఇచ్చేస్తున్నానా? అది విలువ. చాలా అర్థం కావాల్సింది ఏంటంటే, నాకు దేవుడు బంగారం విలువైనది ఇచ్చాడా, దేవుడు బంగారం కంటే విలువైన వాడుగా దొరికాడా? అది నాకు తెలియాలి. ఇక్కడ వివేకి అవివేకికి అర్థం ఈ రెండింటిలోనూ వాడు ఏ రకమైన బుద్ధి కలిగినటువంటి మనసుతో వెతుకుతున్నాడు, ఏ దృష్టికోణంతో నువ్వు దాన్ని చూడగలుగుతున్నావు. ఈరోజు ప్రజలను ఎవరైనా విలువైన వ్యక్తులుగా ఎంపిక చేయాలి అని అంటే 2 పరిస్థితులను బట్టి చూస్తాం. 1 అతని వస్త్రము, 2 అతని మీద ఉన్న ఆభరణము. ఈ రెండింటిని బట్టి విలువ. నువ్వు ఎంత అసహ్యంగా ఉన్నావా, శరీరం అసలు మనుషులు చూడటానికి భయంకరమైన పరిస్థితుల్లో ఉందా, కానీ నీ ఒంటి మీద ఉన్నటువంటి విలువైనటువంటి వస్త్రము, దాన్ని మెడలో వేసినా, చేతులకి వేసినా, తలకేసినా, ముక్కుకేసినా, ఇంకెక్కడైనా వేసినా, ఆ నడుంకేసినా బంగారం, అది చూడంగానే మీరు ఇంకేం చూస్తారు?
మీరు ఆ మనిషి యొక్క విలువ దేనితో ఎంపిక చేయబడింది? ఇప్పుడు విలువైనటువంటి వస్త్రము మరియు బంగారమే. కానీ ఆ రెండింటికంటే విలువైనది ఏది అని నీకు తెలిస్తేదో దాని మీద నీ వివేకము ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అవివేకులారా అనే పదం వాడుతూ బంగారం గురించి పోల్చినప్పుడు చాలామంది దేవుని దగ్గర తేలిపోతారు, కోల్పోతారు, దేవుణ్ణి కోల్పోతారు. బంగారం కంటే దేవుడు విలువైన వాడు అనేటువంటి ఆ ఆలోచన నీ హృదయానికి తట్టనంత వరకు నీ సెక్యూరిటీ ఏంటి చెప్పండి? కష్టం వస్తే ఏం చేస్తావు? బంగారం దేనికి అసలు? మీరు సోకులు వేసుకుని సంతోషం వేసి ఆ తిరగటానికి బంగారం గురించి మాట్లాడతారు, కానీ మీరు ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవడో ఒంటి మీద బంగారాలు వేసుకుని రోడ్ల మీద రారు. ఏ దేశమైనా ఎతకండి వెళ్ళి. బాగా బంగారం దొరికే గనుల్లో పనిచేసేవాళ్ళు కూడా బంగారం వేసుకోరు. బంగారం గనుల్లోకి వెళ్ళేవాళ్ళు కూడా ఒక్క భారతదేశంలోనే, అందులోనూ మధ్యతరగతి వర్గంలో ఉండేటువంటి వ్యక్తులకే ఈ బంగారం పెచ్చ. అప్పర్ క్లాస్ అంతా 1 గ్రామ్లోకి వెళ్ళిపోయారు. 24 క్యారెట్స్ ఎవడ వేసుకోడు. హాల్మార్క్ కొనుక్కుంటారు, అది బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుంటారు, దాని మీద బిజినెస్ చేసుకుంటారు. ఎవడో దాచుకుంటారు, ఎప్పుడు ఒంటి మీద ఉండదు. ఉన్నదల్లా మనకే వేసుకున్న పెచ్చ, అది కొనుక్కోవటం, అది దాచుకోవటం, దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకోవటం, సాక్ష్యాల గురించి మాట్లాడటం, ఏవో చేస్తుంటాం. సరే, ఇక్కడ విచిత్రమైన ఏంటంటే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, ఈ అధ్యాయం ప్రారంభంలోనే ఇక్కడ తన శిష్యులతో మాట్లాడుతూ అకస్మాత్తుగా 13వ వచనం దగ్గర స్టార్ట్ చేశాడు. వేషధారులైన శాస్త్రులారా. ఇదంతా ఏంటంటే శాస్త్రులు పరిసయ్యుల వర్గంలో ఎవరైతే నాకు తెలుసు, ఎవరైతే నేను విన్నాను, ఎవరైతే నాకు అర్థమవుతుంది, ఎవరైతే నాకు వాక్యంలో ఉన్న విషయాలపై అవగాహన ఉంది, ఎవరైతే మేము క్రైస్తవులమే, ఎవరైతే దేవుని వాక్య సంబంధమైన విషయాలపై మాకు ఆలోచన ఉంది అనేటువంటి ఆలోచనలో పరిపక్వత లేని వ్యక్తులు ఉంటారో వారి గురించినటువంటి శాస్త్రీ వర్గము లేక పరిచయ వర్గం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు డైరెక్ట్గా ఖండించినటువంటి బుద్ధిలేనితనము, అవివేకం కలిగినటువంటి ఈ పరిస్థితి. వీళ్ళు ఎందుకు ఈ రకంగా గుడ్డితనం కలిగినటువంటి అందులు అని చెప్పి బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకున్నట్టు కంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. ఇక్కడ అర్పణము బలిపీఠము, అర్పణము బలిపీఠం. బలిపీఠం అని అంటే ఏంటి? ప్లేసు. ఏదైతే బలిపీఠం తీసుకుంటామో దేవుని దగ్గర బలి అర్పించడానికి ఒక కట్టడం ఉంటుందో ఆ కట్టడం మీద తీసుకొచ్చి బలికి రకరకాల బలులు ఉన్నాయి, ఆ రకరకాల అర్పణలు ఉన్నాయి, రకరకాల కాలాలు ఉన్నాయి, రకరకాల పరిస్థితుల మధ్య పాపం యొక్క తీవ్రత ఉంది. ఆ పాపానికి తీవ్రతను బట్టి ఆ మనుషులు ఆ బలిని తీసుకొచ్చి అర్పించాలి. నేను అక్కడికి తీసుకుని వెళ్ళి ఒక పెద్ద దూడను అర్పిద్దామనుకోండి, ఆ ప్రజలందరికీ ఏమర్థమవుతుందో తెలుసా? వీడు అపరాధ పరిహారార్థ బలిని తీసుకొచ్చాడు. వీడు గొవ్వను తీసుకెళ్ళాడు అనుకోండి, ఆడు పేదవాడు మరియు పాప పరిహారార్థ బలికి వచ్చాడు, వాడు దోషం చేశాడు, ఆ దోషానికి పిండి పట్టుకొస్తాడు. సో ఏది తీసుకొస్తే దానిని బట్టి ఆ మనిషి అనేటువంటిది అర్పణ. ఇప్పుడు చెప్తున్నటువంటి దానిలో నా దోషాన్ని కడుక్కోవటానికి, నా సమర్పణను ఇవ్వడానికి ఏ బలినైతే నేను తీసుకుని వస్తున్నానో, ఏ అర్పణనైతే దాని మీద పెడుతున్నానో దానిని పరిశుద్ధపరచబడుతున్న ప్రదేశం గొప్పదా, తీసుకొస్తున్నటువంటి పదార్థం గొప్పదా? అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మీరు ప్రదేశాల గురించి ఆలోచిస్తున్నారు, పదార్థం గురించి ఆలోచించండి. ఆ రెండింటి మధ్య మీరు ఆలోచిస్తూ నువ్వు గొప్ప, నువ్వు పాపం పోయింది, నువ్వు బాగున్నావు, నువ్వు మంచోడివని నువ్వు అనుకోవడం కాదు. నీవు గుడ్డోళ్ళగా ఉన్నావు, చూసుకో లోపల. అసలు నీ గుడ్డితనం పాపం కడుక్కోవటానికి, చెడుని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? పరిష్కారానికి, తాత్కాలికమైనటువంటి పరిహారాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఏది నీ మనసు? ఇక్కడ బలులు అర్పించాను అనుకోండి, ఈరోజు నేను పాపాన్ని నుంచి పోవడానికి నేను బలి అర్పించేసానరా, రేపేం చేయాలి చెప్పండి? పాపం పోద్దా రేపటికి మళ్ళీ అక్యుములేట్ అవ్వదా? మళ్ళీ తయారవదా? మీరు ఎంతో శుభ్రంగా ఇల్లంతా తుడిచిపెట్టేయండి, తలుపులన్నీ వేసేయండి, ఫ్యాన్లన్నీ ఆపేయండి, ఏమీ వెళ్ళనివ్వకండి, మంచి పెద్ద తాళం కప్పేయండి, మరుసటి రోజు రండి, లోపల ఉండదా? అదేంటి తలుపేశారు, మీరే తుడిచారు, వ్యాక్యూమ్ చేశారు, ఎందుకు వచ్చింది? అదంతే. మరి అక్యుములేషన్, ఈ మట్టి ధూళి ఎలా అయితే ఏర్పడుతుందో పదార్థాల మీద, మనిషి యొక్క జీవితం మీద కూడా స్వభావ రీతిగా పాపం అనేది అలాగే వచ్చేస్తుంది. మరి ఈరోజు నేను కడిగేసుకుంటే రేపు మళ్ళీ కడుక్కోవాలా వద్దా?
సో ఈ పాప పరిహారార్థ బలికి నువ్వు ఎన్ని సంవత్సరాలు బలిపీఠం మీద దగ్గరికి వెళ్ళినా నువ్వు పెడుతున్నటువంటి పదార్థం వలన నువ్వు పోతుంది అని నువ్వు అనుకుంటే, లేక బలిపీఠం నాకు పరిచయం అనుకుంటే, లేక నాకు ఆ మందిరం నాకు తెలుసు అనుకుంటే, లేక నాకు ఆ దేవుడు నాకు తెలుసు అనుకుంటే అవివేకం అంటుంది. అవివేకులారా, మీరు నీ పాపం పోగొట్టుకోవడానికి మీరు వెళ్ళి అది ఇచ్చేయండి అంటున్నారు. అసలు మీ గుడ్డితనం ఏంటంటే అది చెయ్యకుండా ఉండగలిగే మార్గాన్ని వెతకరేంటి? కడుక్కునే మార్గం వెతుకుతున్నారు కానీ, తప్పుని దిద్దుకునే మార్గం వెతుకుతున్నారు కానీ, తప్పు చేయకుండా నిలవబెట్టుకునే మార్గాన్ని చూడడానికి ఎందుకు ప్రయత్నం చేయలేని గుడ్డివారు అవుతున్నారు. ఇక్కడ కోపపడిపోవడం, పాపం చేయటం, వ్యభిచారం చేయటం, విగ్రహారాధన చేయటం, దొంగతనం చేయటం, ఈ రకమైనటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదో ఒకటి మీరటం అనేది సహజమైన శరీర బలహీనత. సో యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఆ సహజ బలహీనతలను నేను గెలుచుకోగలగడం వివేకం. ఆ గెలుచుకోవడానికి మార్గాలు వెతకడమా, ఆ గెలుచుకోలేక చేసుకుంటూ తప్పుని కడుక్కోవడానికి మార్గాలు వెతకడమా? ఏది కావాలి నీకు? చిన్నపిల్లలు తప్పు చేశారు, తల్లికి దొరికిపోయారు, తండ్రికి దొరికిపోయారు, ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారా, కొడతారా? తిడతారు కదా, ముందు చెప్తారు కదా, 4 మాటలు చెప్తారు. ఇంకోసారి చేసామంటే 4 దెబ్బలు పడితే జాగ్రత్త అని చెప్తారు. సో భయపడతారు. 4 మళ్ళీ అదే పని వాళ్ళు సహజసిద్ధంగా వాళ్ళు పిల్లకాయల తరం అంటే ఏంటి, అదే పని రిపీట్గా చేయటం, ఏదొద్దంటే అది చేయాలని ప్రయత్నం చేయటం. నేను మళ్ళీ కరెక్ట్ చేస్తున్నాను తల్లిదండ్రులని. మీరు ఏది వద్దంటే పిల్లలు అది ఎందుకు చేస్తారు అని అంటే, ఏది చెయ్యాలో మీరు చెప్పలేదు కాబట్టి. వాళ్ళకి ఏది వద్దంటారో అది తెలీదు. వద్దంటే ఏంటో తెలీదు. ఏం చేయాలో చెప్పండి, ఏం చేయకూడదో చెప్పొద్దు. ఏం చేయాలో 100 సార్లు చెప్పండి, అది రిజిస్టర్ అవుతుంది. నువ్వేం చెయ్యొద్దు అని, నువ్వు పరిగెట్టొద్దు అన్నావు అనుకోండి, వాళ్ళు 2 నిమిషాల తర్వాత పరిగెడతారు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నువ్వు ఏదో వద్దన్నావు, కానీ పరిగెట్టడం గురించి చెప్పింది వాళ్ళకి అర్థం కాదు. సో మనం అంతే. సో పిల్లకాయల తరంలో ఉండేటువంటి మనుషులు 4 సార్లు చేస్తే దెబ్బలు పడతాయనంటే వాళ్ళకి ఆ విషయం రిజిస్టర్ అవ్వట్లేదు. మనము అంతే. తప్పు చేసిన తర్వాత నేను ఈరోజు ప్రార్థన చేసేసి ప్రభువా నన్ను క్షమించు అని అడిగాను అని అడగడం వివేకం కాదు, అవివేకం. ఈ తప్పు చెయ్యకుండా ఉండడానికి నేనేం చేయగలిగాను, అక్కడ నా మెలకువ కలిగి దృష్టికోణాన్ని పెంచుకుని హృదయపూర్వకంగా చూడగలగడం దేవుని యొక్క మంచి లక్షణం. అయితే ఈ లక్షణం యొక్క ప్రభావం మరొక పద్ధతిలో ఉంటుంది. ఎందుకో చెప్తాను వినండి. చదువు అనేది సహజంగా జ్ఞాన సంబంధమైన విషయం. జ్ఞానము, వివేకము, ఆలోచన, మేధస్సు, వివేకము ఇవన్నీ చదువులో వస్తాయి. అంటే ఒక విషయం చదివేటప్పుడు దాని మీద అవగాహన పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, పరిశీలన పెరుగుతుంది, పరిశోధన పెరుగుతుంది. పరిశోధించిన తదుపరి అనుభవం వస్తుంది. అనుభవాన్ని బట్టి దాని మీద ఒక నిర్ణయాన్ని తీసుకొని సూత్రీకరణ సంపాదించుకొని మనస్సుకు దానిని అప్లై చేసుకుంటాడు. అప్పుడు దాని విషయంలో మనకిది స్థిరీకరణ, లేక ఇది సూత్రము, లేక ఇది సిద్ధాంతము, ఇది ప్రతిపాదన, ఇది పర్యవసానము, దాని తేలిన ఫలితార్థం ఇది చదువు యొక్క లక్ష్యం. ఈ చదివాను అంటే నేను నాకైతే తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఒకటి చదువుకున్నాను, దాని యొక్క అభ్యాసం నాకు రాకపోతే దాన్ని మీరేమంటారో చెప్తాం. నేను 2వ ఎక్కం చదవమని పిల్లలందరికీ చెప్పాను. ఇది 1, 2 తరగతుల పిల్లలందరికీ వాళ్ళకి అప్పచెప్పాం. ముందు 1వ ఎక్కం ఎంత ఈజీగా ఉంటుంది, అది 1, 1, 1, 1, 2, 2 అసలు ఏం గుర్తుపెట్టుకోకల. 2వ ఎక్కం కొంచెం పెరిగింది, ఏమైంది 2, 1, 2, 2, 2, 4 అని. 2వ ఎక్కం చదివిన తర్వాత వాడికి అభ్యాసం ఎప్పుడు ఉపయోగపడాలి? ఏ బజ్జీలు కొట్టుకో వెళ్ళినప్పుడు, ఏ దుకాణానికో వెళ్ళినప్పుడు 4 వస్తువులు కొని ఒక్కోటి రూపాయి 2 రూపాయలు అన్నాను అనుకో, అప్పుడు ఎక్కం ఉపయోగపడాలి కదా. ఇది నేను చదువుకున్నాను, దీని ప్రకారం లెక్కని షావుకారు రాసిచ్చింది పట్టుకుని ఇది ఇంతే అనుకుని వెళ్ళాం అనుకోండి, ఇంటి దగ్గర 4 వడ్డీలు పడతాయి. అప్పుడు ఏం చేయాలి? మనం లెక్క సరి చూడాలి. ఏరా నువ్వు చదువుకున్నావు, అభ్యాసం నేర్చుకున్నావు, ఆ అభ్యాసాన్ని పరీక్షించాల్సిన పని లేదా నీకు? నువ్వు చదువుకున్నావు కదా, 2వ ఎక్కం, ఇదిగో 5 వస్తువులు తీసుకున్నావు, ఒక్కోటి 2 రూపాయలు, అప్పుడు 5 రెళ్ళు ఎంత అవ్వాలి? అదే 2వ ఎక్కం కాబట్టి 2 5లు 10 రూపాయలు అవ్వాలి కదరా అని చెప్తే ఆ పిల్లవాడికి అది అర్థం అవ్వాలి. ఏమని? చదివాను కాబట్టి ఇది నేను ఇలా అప్లై చేయాలి, దాన్ని బట్టి నా జీవితానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది అభ్యాసం. ఈ అవివేకం ముందు చూసారా, అభ్యాసము వలన ప్రయాస పడతారు, కానీ వారు ఏ విషయంలో కూడా దాని ఆలోచనను గ్రహించకుండా అసలు ఆ గ్రహింపుకు తగినట్లు ప్రవర్తన కూడా ఉండదు. అది ఈ అవివేకుల యొక్క లక్షణం. అభ్యాసం చాలా తీవ్రంగా ఉంటుంది, కానీ దాన్ని అన్వయం ఉంటుంది చూసారా, దాని ఇంప్లిమెంటేషన్ ఉంటుంది చూసారా, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి అది ఏమీ నాకు సంబంధం లేదని. ఇది ఇంచుమించు మనలో అందరికీ తెలుస్తుంది. ఈ అనుభవం నేను చెప్పే అనుభవం అందరికీ ఉంటుంది.
ఇంట్లో ఎప్పుడు మనల్ని ఒక పదం అంటారు కదా, ఇదేనా నువ్వు చర్చికి వెళ్ళి నేర్చుకున్నది అని అంటారు చూడ, అదే ఇది. ఏంటి నిజంగా నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఆ, ఒకసారి నేను మా చర్చిలో వెళ్ళిన తర్వాత మా ఇంట్లో నన్ను ఒకసారి ఈ పదం ఆడారు, ఇందుకేనా నువ్వు చర్చికి వెళ్ళి నువ్వు నేర్చుకున్నది అని అంటే, నేను సవాల్ ఏం చేశాను తెలుసా, నువ్వెప్పుడు వచ్చావు చర్చిలో ఏం చెప్పారో నేను నేర్చుకోలేదని నీకు తెలియటానికి అని అడిగాను. అయితే రేపటి నుంచి వస్తాను అని నేను నన్ను సవాల్ చేసినటువంటి ఆ మనిషి, ఆహా అంటే నేను రావాలా మీ చర్చికి వస్తే కానీ నీకు తెలియదా నేను నేర్చుకుని అంటావా అంటే, అవును మా చర్చిలో ఏం నేర్పుతారో అది నేను నేర్చుకున్నాను, మా చర్చిలో పాటలు నేర్పుతారు నేను నేర్చుకున్నాను, కాకపోతే పాడతావా లేదా తర్వాత విషయం, అది ఇంటే మీకు సమస్య, అది నాకు దేవుడికి ఓకే. మా చర్చిలో కీర్తనలు ధ్యానం చేస్తారు, సో కీర్తనల ధ్యానం నేను చేస్తాను, నా దగ్గర పుస్తకం రాసేసాను. అప్పటికి 39 కీర్తన చదువుతుంటే నేను 139 కీర్తన రాశా. అంత 100 కీర్తనలు అడ్వాన్స్లో ఉన్నా, అంటే ప్రతి కీర్తనలో ప్రతి వచనము దేనికి సంబంధించిన హిస్టరీ, దేనికి సంబంధించిన న్యూ టెస్టిమెంటు, ఆ సందర్భాన్ని బట్టి నేను నేర్చుకోవాల్సిన అంత వివరంగా కీర్తన ధ్యానం మీద పుస్తకాలు రాసేసాను. నేను నేర్చుకున్నాను కీర్తన ధ్యానం. మా పాస్టర్ గారు వాక్యం చెప్తారు, మెసేజ్ చెప్తారు, మెసేజ్ నేను నేర్చుకున్నాను. సాక్ష్యాలు చెప్తారు, సాక్ష్యం చెప్పడం నేర్చుకున్నాను. దట్స్ ఆల్. నా లైఫ్లో ఏం మార్పు అని అంటే, నా దేవుడికి సంబంధించిన విగ్రహ సంబంధమైన పద్ధతులన్నింటిలో నుంచి బైబిల్ సంబంధించిన దేవుని సంగతులు నాకు అర్థమయ్యాయి. అదే నేను నేర్చుకున్నాను నా చర్చిలో. అంతకుమించి నేను ఇంకేం నేర్చుకోలేదే. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, నా ఇంట్లో మనుషులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదరా, నీ ప్రవర్తన ఎందుకు మారలేదు అని అంటున్నారు. అది నాకు అర్థం కాలే. నువ్వు చర్చికి వెళ్ళి నేర్చుకున్నది ఇదేనా అంటే, ఎస్ నేనేం నేర్చుకున్నాను, అది నేనేం మార్పులేదు, ఖచ్చితంగా నేను నేర్చుకున్నాను. ఎంత గొడవ అయిందంటే ఆ రోజు ఇంట్లో అన్నాలు మానేసి రాత్రి 1 గంట వరకు దెబ్బలాడుకునేంత గొడవ అయింది దేవుడి గురించే. వాళ్ళేమో ప్రవర్తన గురించి అడుగుతున్నారని నా బుర్రకు ఎక్కట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారు, చర్చికి వెళ్ళి నువ్వేం నేర్చుకున్నావు అంటే, నేను ఏం నేర్చుకున్నానో పుస్తకాలు రాసేస్తా చూపిస్తున్నాను. ఆఖరికి మా పనమ్మాయి చిరాకు పడి లేచి, ఇంకా ఆపుతారా నాకు నిద్ర వస్తుంది అంది. ఏంటి ఇలా అయిపోయింది, రాత్రి 2 గంటలైనా పరిష్కారం రాలేదు, ఏదో ఒక సూత్రం, నేను గెలవాలి కదా చర్చికి వెళ్తున్నందుకు, నేను గెలవలేకపోయా, ఓడిపోతున్నానే అని బాధ వస్తూ నేను అన్నాను, ఇంతకీ నేను చెప్పింది నీకైనా అర్థమైందని అంటే, నాకు అర్థమైంది నీకే అర్థం కాలేదు అంది. నేనేం తప్పు చేశాను, నీకేం అర్థమైంది, నాకేం అర్థంలో చెప్పానంటే, వాళ్ళు మీరు మీ ప్రవర్తన మీ పద్ధతులు సరిగ్గా మారలేదు ఏంటి, చర్చికి వెళ్ళని అడుగుతుంటే మీరేమో బైబిల్ చదివాను, అధ్యాయం తీస్తున్నారు, రెఫరెన్స్లు చెప్తున్నారు, పుస్తకాలు తీస్తున్నారు, అవి చెప్తారేటన్నయ్యా అంది. ఆ రోజు నుంచి ఇంకో పుస్తకం పెట్టాను, మామూలు బుక్, లాంగ్ నోట్ బుక్ ఇంకోటి పెట్టాను. ఈ ఏంటో అలవాటు చిన్నప్పటి నుంచి రాసుకోవడం తినటం ఇవన్నీ మొదలుపెట్టి ఇంకో పుస్తకం పెట్టుకుని, ఏంటో తెలుసా, ఫస్ట్ పుస్తకంలో మెసేజ్, పాస్టర్ గారు ఏం చెప్తే మీకు లేదా రెఫరెన్స్ రాసుకోవడం, పుస్తకాలు రాసేయడం, రెఫరెన్స్లు రాసేయడం, ఇలాంటి అలవాట్లు ఫస్ట్లో ఉండేవి, అది రాసేస్తాను. రెండో బుక్లో ఏంటో తెలుసా, నేనేం మార్చుకోవాలి అని పెట్టాను టైటిల్. మెసేజ్లో నేనేం మార్చుకోవాలో చెప్తే అది రాసుకుంటాను. ఎందుకంటే మా పని అమ్మాయి చెప్పింది, నాకు అప్పటి వరకు అది తెలియదు చర్చిలో అది ఉంటుందని. అది మీకు తెలుసా, నాకు తెలిసి ఆర్థోడాక్టర్లుగా పెద్ద చర్చిల్లోకి వెళ్ళేవాళ్ళు ఎవరు కూడా మీరు ఎలా బతకాలో చెప్పరు, ఎలా జీవించాలో నేర్పరు, ఎలా బ్రతికే విధానం మార్చుకోవాలో నాకు తెలిసి ఎవరు చెప్పరు. సో నేను రాసుకో, మొదటి పేజీ 1 నెల రోజులు అంటే 8 మెసేజ్లు, 4 లక్షవారాలు 4 ఆదివారాలు అయిపోయిన తర్వాత కూడా మొదటి పేజీలో 4 లైన్లు కూడా రాయలే నేను ఏం రాసుకోవాలో. నేను మా పనమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పాను రాత్రి, అమ్మా నువ్వు చర్చికి వెళ్ళాక ఏదో అన్నావు, నేను మా గుడికి వెళ్ళేటప్పుడు, ఏది సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు, సింహాచలం వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు, నాకు తెలిసిన నా పేరు మీద గుడికి వెళ్ళినప్పుడు, అన్ని గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎవడో నేను ఎలా మారాలో చెప్పలేదు, ఈ గుళ్ళో కూడా ఎవడో ఎలా మారాలో చెప్పలా. ఇదిగో పుస్తకం పెట్టుకున్నాను, 4 రోజులు అయిపోయింది, 8 మెసేజ్లు, 8 మెసేజ్ల పుస్తకాలు చూడు, దీనిలో 12 పేజీలు రాశాను, దీనిలో 1 పేజీ కూడా రాయలేదు. సో నేను మారాలని నేలేదు, నేను బాగానే ఉన్నానని చెప్పాను. అప్పుడు అమ్మాయి చెప్పింది, మీరు వెళ్ళే చర్చి మార్చుకో అని. దేవుడిని మార్చొద్దు, చర్చి మార్చుకో. చాలా బాధ అనిపించింది, అది నేను అనేబుల్ టు డైజెస్ట్ ఇట్, తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే పాటలు పాడతారు మా చర్చిలో, వాయిద్యాలు ఉంటాయి, ఆరాధన ఉంటుంది, ఆల్నైట్ ప్రేయర్లు ఉంటాయి, ఉపవాస ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, అందరూ గుంపుగా ఉంటారు. కానీ నా లైఫ్ మారాలంటే ఇంకేదో కావాలని నాకు అక్కడ డెఫిసిట్ అని అర్థమైంది. ఇప్పుడు నేను జ్ఞానంగా ఉన్నానంటానా, వివేకంగా ఉన్నానంటానా, నన్ను ఏమంటారు?
ఈరోజు చాలా సంఘాల్లో దేవుని దగ్గరికి వెళ్తున్నాం అనుకునేటువంటి వారు వారి ప్రవర్తన మార్చుకోకుండా బంగారం గొప్పదా, బలిపీఠం గొప్పదా, మందిరం గొప్పదా, ప్రతిష్ఠ గొప్పదా అంటే దేంటి గొప్ప? నీ బతుకు మారడం గొప్ప. అది మార్చుకొని నీ బ్రతుకు అవివేకులు. ఆఖరి దినాల్లో మందిరాలకు వెళ్ళే జనాలు ఏ రకమైన ప్రవర్తన దిద్దుకోకుండా, మనసు మార్చుకోకుండా, రూపాంతరం చెందకుండా, పరివర్తన రాకుండా, శరీరంపై క్రీస్తు యొక్క ప్రభావపు మరకలు లేక ప్రభావపు రక్తపు అనుభవాలు కనపరచకుండా క్రైస్తవ్యాన్ని కాపాడుకుందామంటే ఎలా అవుతుంది? అవివేకులు అంటే అభ్యాసము వలన వారు ఏ రకమైన గుణపాఠము నేర్చుకోరు, ఏ రకమైన ప్రవర్తనలో ప్రవర్తన యొక్క ప్రతిఫలాలను చూపించరు, ఏ రకంగా కూడా వాళ్ళలో నుంచి ఆ క్రమము బయటికి రాదు. ఇక్కడ ఈ చదువు వలన వచ్చేది, అభ్యాసం వలన వచ్చేది ఆలోచన రాకపోతే పోయే. ఇప్పుడు రెండో విషయం ఏంటో చెప్తాను. ఈ శాస్త్రులు పరిచయులు అవివేకం కలిగిన వారులారా అని యేసుప్రభు మాట్లాడారు అని అంటే వీళ్ళకు ఉండేటువంటి ఒక అద్భుతమైన లక్షణం నేటికి కూడా మనలో రక్తంలో చాలా చక్కగా జీన్స్లో ఉంది. అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలీదు, చెప్తే వినరు, గ్రహించరు, అర్థం చేసుకోరు, పైగా దబాయింపు. మాకు తెలీదా, మాకు నువ్వు చెప్పేవంత తోడువా, ఇదన్నమాట. చాలా విషయాల్లో మనం చేసేటువంటి మీరు అనుకోండి, నన్ను కూడా కలుపుకున్నాను, కంగారు పడకండి. మనం చేసేటువంటి చాలా పనులు దేవునిని మెప్పింపచేస్తాయా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి. 10 పనుల్లో 10 పనులే చేశారు ఈరోజు, 100 10 చేశారు. 10 పనులు దేవుని మహిమ కొరకే చేశామా? నోరు మూసుకోండి, అసలు ఈరోజు మాట్లాడద్దు, మౌనవ్రతం అనుకోండి. అసలు మౌనంగా ఉండి కూడా దేవుని మహింపరచగలం. అసలు ఆ మౌనంలో కూడా దేవుని మహింపరచగలమా? గెలిచామా? మౌనంగా ఉండి కూడా మహింపరచగలిగామా అంటే ఏం చెప్తాం? సైలెంట్గా ఉండి కోప్పడలేదా అని మాట అయితే మాట్లాడలేదు. నొసలు చిట్లించుట కోపానికి సూచన కదా, కనులు పెద్దవి చేయటం కోపానికి చిహ్నం కదా, రకరకాల భావోద్వేగాలు మనిషి శరీరంతో చూపిస్తున్నాం కదా. సో ఇలాంటి చాలా అనుభవాలు మనిషి యొక్క శరీరాన్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించటం మీకు తెలుసా అని మీ పక్కన అడగండి. మీ శరీరంతో దేవుని మహిమపరచాలి కదా. మీ దేహం దేవుని ఆలయము, మీ దేహమంతటితో దేవుని ఘనపరచుడి తెలుసా అని అడిగారా? తెలుసన్నారా తెలియదన్నారా? వాళ్ళు అడిగి వదిలేశారా? తెలుసన్నారా? చేస్తున్నారా అని అడగండి. శరీరంతో దేహంతో దేవుని కనపరుస్తున్నారా, మహింపరుస్తున్నారా, దేవునికి మహిమకరంగా దాన్ని ఉపయోగిస్తున్నారా అని అడగండి. పొరపాటుని మీరు అడిగారు కదా, వాళ్ళు చేస్తున్నారని చెప్పండి. పోలే అబద్ధమైనా చెప్పండి, ఏమవుతులే, దేవుడు ఒప్పుకుంటాడులేండి, ఏమవుదు, రక్తంగా వచ్చాడు కదా. సో ఇప్పుడు మీరు అనేసారు కదా, ఇప్పుడు అలా కాదని ఎవడైనా చెప్తూ ఊరుకుంటారా మీరు? ఇప్పుడు మీరు మహింపరిచారు కదా, అలా కాదు సిస్టర్ అని మీరంటే మీకు ఎంత కోపం వచ్చేది? మీరెవడు నాకు చెప్పడానికి? నువ్వా ఎనవో, ఎన్నది గ్రహించవు, గ్రహించింది చెయ్యవు, చెబితే మళ్ళీ మేము పాపులం, చెప్పినోడు పాపి. ఎంత కోపమో, ఎంత రోషమో, ఏంటి ఆ తిరగబడిపోవడానికి కారణం ఏంటి? ఇదే పని. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకొక స్టెప్ ముందుకెళ్తే ఈ అవివేకం ఎంత గొప్పగా ఉంటుందో చెప్తాను. మీరు మీ పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తారు? మీ పిల్లలు, మీ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అయిపోతే ఏం చేయలేములేండి, బహుశా 4-3 తరగతుల లోపు పిల్లలు మాట్లాడకపోతే ఏం చేస్తారు? 2-3 సార్లు చెప్తారు, 4-5 సార్లు చెప్తారు, 10 సార్లు చెప్పారు. ఆ తర్వాత మీ శరీరంతో ఆ శరీరాన్ని ఏం చేస్తారు? ముద్దెడతారు, దెబ్బ పడిపోద్ది. ఇప్పుడు మాట వినట్లేదనే కదా మీరు కొట్టారు 10 సార్లు తర్వాత. అలా ఒకసారి దేవుడే కనుక, దేవుడు ఎందుకులే మీ పక్కోళ్ళే కనుక 10 సార్లు చెప్తున్నాను ఎంటలేదు సిస్టర్ పెడీలు ఒకటి కొట్టింది అనుకో, ఎవడైనా నీవు ఆ సహోదరుని ప్రేమిస్తావా, చచ్చుకొస్తావా? ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేశారా, కొట్టారా? నీకేం కనబడింది? నేననేది అదే. బలిపీఠమా, అర్పణయా, బంగారమా, దేవాలయమా? ఇక్కడ నీ చూసే కోణమే నీ విశ్వాస జీవితానికి అవివేకంలోకి తీసుకెళ్తుంది. నాకు దేవుడు తెలుసు అంటున్నావు, నాకు సమర్పణ ఉందంటున్నావు, నేను అర్పించేది విలువైందంటున్నావు,
నువ్వు చాలా గొప్పవాడివి అంటున్నావు, కానీ దానికి తగినట్లు, ఆ గొప్పతనానికి తగినట్లు, గొప్పదానికి గొప్పవాణిని కలిగి ఉన్నట్లు నీ ప్రవర్తనా ఫలము కనపడకపోతే అవివేకం, చాలా అవివేకం. అది దైవికమైన గుణం కాదు, దేవుడు ప్రేరేపించే విషయం కాదు. ఈ శాస్త్రుల పరిశీల వర్గాన్ని ప్రభు బాహాటంగా మాట్లాడుతున్న 23వ అధ్యాయం అంతా విమర్శగా మాట్లాడతాడు. ఇది శాస్త్రులు పరిశీల గురించి పక్కకు పెడితే మనలో ఉన్న శాస్త్రీయతత్వము పరిచయతత్వం గురించే హెచ్చరికగా మారుతుంది. సో వాళ్ళు వినరు, వాళ్ళు గ్రహించరు. వారు ఎవరైనా చెప్తే వాళ్ళ మీద తిరిగి ఏం చేస్తారు? దోషము, దోషారోపణ, నిందారోపణ, శిక్ష, ఇంకా అవసరమైతే తీర్పు ఇచ్చేస్తారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ అవివేకము ఎంత గొప్పగా బయటకు కనపరచాలని ప్రయత్నం చేస్తుందో మీకు అర్థమవుతుంది. మీరు మీ ఇంట్లో సహజంగా ఇప్పుడు కాలం అంటే ఏక నిరంజనం, ఒకడే కొడుకు ఒకడే కూతురు. ఇంకొక 4-5 ఐదేళ్ళు ఏంటి 90s, ఇది 2000 కదా, 15 సంవత్సరాలు కొంచెం వెనక్కి వెళ్తే, అంటే ఇప్పుడు ఇక్కడున్న వయసులో వింటున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంటికి ఒకళ్ళైతే కాదు, 1 or 2 సిబ్లింగ్స్ ఉంటారు. అక్క, అన్న, తమ్ముడు ఎవరో ఒకరు ఉంటారు కదా. ఖచ్చితంగా 2 అనేది అప్పట్లో మినిమం, ఎందుకంటే ప్రభుత్వం 3 వద్దంది. అప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషను, దానికి సైకిలు, దానికి ఇంటికేమో 10,000 రూపాయలు బోల్డ్ బొతకాలు ఇచ్చి ఆపారు. అందుకని ఇంటికి 2, మనమిద్దరు మనకిద్దరు అన్నారు, అది ఆపారు. సో 2 కనీసం ఉంటారు. మీ 2లో మీతో పాటు ఉండే ఒకరు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ మీద మీకు స్థిరమైన అభిప్రాయం మీకు ఎలా వచ్చింది? మీ అక్క ఎలాంటిది అని అడిగితే ఏం చెప్తారు? మీ తమ్ముడు ఎలాంటి అంటే ఎలాంటి చెప్తారు? మీ చెల్లి ఎలా ఉంటుంది అంటే మీరు ఏం నిర్ణయాలు చెప్తారు చెప్పండి. మీకు కాన్ఫిడెంట్ డెసిషన్ వచ్చేసిందా వాళ్ళ ఇలాంటి వాళ్ళని? రాలేదా? మీకు ఎవరు నేర్పారు? స్కూల్కి వెళ్ళారా? మీ అమ్మగారు చెప్పారా మీ చెల్లి ఇలాంటిదిరా, మీ అక్క ఇలాంటిదిరా అని చిన్నప్పటి నుంచి? మరి మీకు ఎలా తెలిసింది వాళ్ళు ఇలాంటి వాళ్ళని? స్వభావం, వాళ్ళతో పాటు కలిసి ఉండుట, ప్రవర్తన, వాళ్ళు ప్రవర్తించే పద్ధతి, ఇంకా పనులు, మాటలు, అలవాట్లు, వాళ్ళతో మీకుండేటువంటి నొప్పిని బట్టి వాళ్ళ మీద మీకు అంచనా వేస్తుంది. వాళ్ళంతా సేవ అయితే మీరెందుకు తప్పుడు అభిప్రాయాలకు వస్తారు? నొప్పి, దెబ్బ, గాయం, బాధ, వీటిని బట్టి వాళ్ళ మీద ఒక డెసిషన్కి వస్తారు. ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అని నేను అన్నానంటే మీకు నేను ఎలా కనపడతాను? ఇప్పుడు నేనేంటి చెప్పండి? అదే అవివేకం. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని మీరు ఎలా డెసిషన్ తీసుకుంటారు? ఎలా అంటారు? ఇప్పుడు నేను అదే అంటాను, మీరు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని మీరు ఎలా అంటారు అంటాను నేను. మీరు ఇప్పుడు మన ఇద్దరికి ఒక ఏకాభిప్రాయం ఎప్పటికీ రాదు. మీరు ఎన్నేను అనుకోండి, మా అక్క ఏంటో నాకు తెలుసు, అవునా? ఇప్పుడు మీ పొరుగువాడి మీద మీకు ఒక అభిప్రాయం వచ్చిందా లేదా? మీ పొరుగువాడు, మీ అన్నదమ్ములు కాదు, అక్క చెల్లెలు మాట పక్క పెట్టండి. ఇప్పుడు మీ భర్తలు, మీ భార్యలు, మీ ఇంటికి వచ్చిన అల్లుళ్ళు, కోడళ్ళు, మీ ఇంటి పక్కింటి ఆవిడ, మేడ మీద ఆవిడ, మీ ఆఫీస్ వాళ్ళు, మీరు వెళ్తే అవి ఎవరు ఉంటారు? ఏ మనిషి మీద ఏమైనా మీరు సహజమైన ఒక ఒపీనియన్ మీరు తెచ్చుకోవడానికి కారణం ఏంటి? వారికి మీకు ఉన్నటువంటి ఒక ఆలోచనతో కూడినటువంటి కొన్ని చేష్టలు, లేక వాళ్ళు చేసే శరీరంతో చేసేటువంటి కొన్ని పనులు, దాని మీద మీరు ఒక రైట్ అండర్స్టాండింగ్ని మీరు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఈ అవివేకము అనేటువంటి గుణం ఉంది చూసారా? మీరు ఎవరి మీదైతే ఏ వ్యక్తి గురించి ఒపీనియన్ అయితే మీరు తెచ్చుకుంటారో, అభిప్రాయాన్ని స్థిరపరచుకుంటారో, అది మీ అవివేకం. మీ నిర్ణయం కాదు, మీ జ్ఞానము కాదు, మీ తెలివితేటలు కాదు, మీరు ఆ వ్యక్తుల గురించి వేసినటువంటి అంచనా కాదు. అది మానవుని యొక్క మేధస్సుకు దేవుడికి మధ్యలో జరిగే శత్రుత్వం. అది అవివేకం. ఇక్కడ యేసు ప్రభువారు మీరు ఈ విషయాన్ని చూస్తే 23వ అధ్యాయంలో 13వ వచనం దగ్గర స్టార్ట్ చేస్తాడండి. అయ్యో అనే పదం ప్రారంభమవుతుంది. ఇంకా అక్కడి నుంచి చూస్తే 15వ వచనంలో ఒక ఉదాహరణ, 16వ వచనంలో ఒక ఉదాహరణ, 17లో ఒక ఉదాహరణ, తర్వాత 23లో ఉదాహరణ, 25, 27, 29. ఇన్ని విషయాలలో ఒక మనిషి యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి యేసు ప్రభువారు ఎన్ని ఉపమానాలు చెప్పాల్సి వచ్చిందో చూడండి. నేను ఇది చదివిన తర్వాత శాస్త్రులు అంటే ఇలా ఉంటారా, పరిచయులు అంటే ఇలా ఉంటారా అనే అభిప్రాయానికి మనం వస్తాం. కానీ ప్రభువు ఆయనకున్నటువంటి ఆ అభిప్రాయాన్ని వాళ్ళని సరిదిద్దడానికి 10 ఉదాహరణలు సుమారుగా చెప్పాల్సి వచ్చింది. చెబుతూ
ఈ ఆలోచనతో ఉండేటువంటి మీ కోణం వేరు, నేను మిమ్మల్ని చూస్తున్న కోణం వేరు అంటున్నాడు. అది వివేకం, మనది అవివేకం. మీరు ఎందుకు మారరు, మీరు ఎందుకు వినరు, మీరు ఎందుకు చేయరు, ఎందుకు ఒప్పుకోరు, ఎందుకు ఆ పనిని ఆ రీతిగా చెయ్యటానికి మార్పులేని మీ జీవితాన్ని ప్రేమిస్తున్నారు? అది యేసుప్రభు వారి బాధ, అది అవివేకం. సో ఎన్నిసార్లైనా ఇదే పద్ధతిని నువ్వు చేస్తూ ఏమాత్రం మార్పు లేకుండా, ఏమాత్రం ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నావు అని అంటే నువ్వు అవివేకిగా మారిపోవటానికే ప్రయత్నం చేస్తున్నావు అనే విషయాన్ని గమనించు. ఇక్కడ నేను ఒక పదం వాడాలి. ఆ పదం ఏంటంటే సంస్కారము. ఒకసారి చెప్పండి నోటితో. ఏం కారం? సంస్కారం. సంస్కారం, నమస్కారం, చాలా కారాలు ఉంటాయి మనకి. ఈ సంస్కారము అనేటువంటి పదానికి మనం కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటంటే సంస్కారం కలిగి ఉన్నారు అనడానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే మర్యాద ఇచ్చుట. మీ పక్క వాళ్ళు చెప్పండి, మర్యాద ఇవ్వాలి అని. మర్యాద సంస్కార గుణం అని చెప్పండి. మీకుందా అని అడగండి. మీకుంటే మీకుందా అని వాళ్ళకి చెప్పండి. నాకుంది అని వాళ్ళకి మీకు చెప్పండి. వాళ్ళకి లేకపోతే నాకు కొంచెమే ఉంది అని చెప్పండి. సంస్కారం గుణం అనేది మర్యాదతో కూడినటువంటి ఒక లక్షణం. రెండవది గౌరవించుట. చెప్పండి వాళ్ళకి. సంస్కారంలో ఒక లక్షణం గౌరవం. గౌరవించడం నాకు తెలుసు, మీకు తెలుసా? అది అంటే మీకు తెలిస్తే వాళ్ళకి తెలుసో లేదో మీకు తెలుసుద్ది. అది రెండు. మూడవది విలువగా ఎంచుట. చెప్పండి వాళ్ళకి. సంస్కారంలో విలువగా ఎంచుట ఒక లక్షణం. అది నాకుంది, అది నాకు తెలుసు, అది మీకు తెలుసా? వెరీ గుడ్. సో ఇప్పుడు 3 విషయాలు విన్నాం. 1 మర్యాద, 2 గౌరవం, 3 విలువగా ఎంచుట. ఈ 3 విషయాలను అవతల వ్యక్తితో ఒక సంభాషణకు కానీ, ప్రవర్తనకు కానీ, ఏదైనా పరిస్థితుల మధ్య అనుభవానికి కానీ ఒక వ్యక్తితో మనం ఎదురైతే ఆ మనిషిని నువ్వు ప్రవర్తించే విధానం మీద నీ సంస్కారం అనేది ఆధారపడి ఉంటుంది. బాగా కోపం వచ్చినటువంటి వ్యక్తితో ఈ 3 విషయాలు నడుస్తాయా? అది మీకు ఉన్నాయి అన్నారు కదా. అవి ఉన్నాయన్నారు ఇందాక. అంటే ఉంటాయి, సంచిలో ఉంటాయి, తీయరు, కావాల్సిన దగ్గర దాన్ని వాడరు, ఉపయోగించాల్సిన టైంలో ఉపయోగించరు. అంటే అది సంచిలో దాచుకుంటే అది ఇప్పుడు ఏంటి విలువ ఏంటి? ఇప్పుడు నా బ్యాగ్ గట్టిగా పట్టుకుని వెళ్తున్నాను అనుకోండి, బ్యాగ్ని గట్టిగా పట్టుకుని వెళ్తున్నాను. ఎవరు దాన్ని దృష్టిని ఆకర్షిస్తారో తెలుసా? దొంగోడు. ఎందుకు? 1000 మంది మీరు బస్సు ఎక్కి దిగిపోండి, దొంగోడు డబ్బున్న పర్సున్న బంగారం ఉన్న బ్యాగ్నే కొడతాడు. ఎందుకు? 1000 మంది చేతిలో హ్యాండ్ బ్యాగ్లు ఉండవా? ఉంటాయి, కానీ దాన్ని పట్టుకునే విధానం. ఆ సంస్కారపు బ్యాగ్ కూడా అంతే, పట్టుకున్నోడికి తెలిసిపోద్ది దాని దగ్గర ఉన్నట్టు. నువ్వు పట్టుకుని నడిస్తే దొంగోడు తెలిస్తే దానిలో బంగారం ఉన్నట్టు. నువ్వు ఇది కలిగి ఉండి నువ్వు జీవించే జీవితాన్ని బట్టే అది దొరికిపోద్ది, అది తెలిసిపోద్ది. యేసుక్రీస్తు సంస్కారము కలిగిన వ్యక్తులు, యేసును కలిగి ఉండే వ్యక్తి సంస్కారవంతుడైన జీవితాన్ని చూపిస్తాడు. ఆయనను కలిగి ఉన్న తరువాత ఆ సంస్కారహీనమైన, అప్రతిష్ట తెచ్చే, భంగపరిచే ఒక్క పదము మాట్లాడినా, ఒక్క పరిస్థితికి, హీనస్థితికి కనుచూపు మార్చినా, నీ ప్రవర్తనలో ఆ విలువ తగ్గినా నువ్వు అవివేకివి, నీకు వివేకం లేదు. అంత విలువైన సంస్కారం కలిగిన నేను, నా క్రీస్తు సంబంధినైన నేను, విలువ పెట్టి కొనబడి ఆయన నా పాప దోష పరిహారార్థం చెల్లించిన ప్రాణ విమోచన క్రైదనవుగా మార్చుకున్న నన్ను, ఆయన సంతానంగా, ఆయన విలువగా ఎంచబడిన నేను ఈ చిన్న పని దగ్గర సంస్కారహీనంగా ప్రవర్తిస్తానా? ఒక మాట, ఒక చూప, ఒక పని, ఒక పద్ధత, ఏ చిన్న పనిలో నేను ఆ పని తప్పుగా చేసినా నేను అవివేకం కలిగిన వాడిగా మారిపోతాను. ఈరోజు వందలకు వందలు, వేలకు వేలు కోర్టులలో, పంచాయతీలలో కేసులు వేసుకొని, అబద్ధపు కేసులు వేసుకొని, తప్పుడు కేసులు పెట్టి, సెక్షన్లు పెట్టి, శిక్షకు పాత్రులుగా రోడ్ల మీద తిరిగే పరిస్థితి తీసుకొచ్చి
ఇంకా ఇంకా ఈడుస్తున్నాడిని అనుకున్న క్రైస్తవులను ఏమనాలి? ఆయన ఏమంటాడు? అన్యాయపు తీర్పుకు లోబడి తల వంచి విమోచన క్రయధనానికి నిన్ను విడిపించడానికి ఆయన సిలువలో తల వంచుతాడు. నువ్వేం చేస్తావు? సిలువ దిగిపోయి కాలర్ పైకెత్తి రారా తేల్చుకుందాం అంటే దేవనాలు నిన్ను అవివేకివి కాదు. ఈ అవివేకం యేసు ప్రభువుని ఎరిగిన తరువాత సంస్కారహీనమైన అప్రతిష్ట కలిగించే ఏ ప్రవర్తన జరిగించినా, ఏ చులకనగా నువ్వు బిహేవ్ చేసినా, ప్రవర్తించినా, పైకి బాగున్నట్లుగా కనపడుతున్న నీ బ్రతుకు ఆయన ఎదుట అవివేకముగా మార్చుకుంటున్నావు. ఇది చాలా ప్రమాదం. మనం రోజువారీ దినచర్యల్లో ఉదయకాలం లేచిన వెంటనే చేసుకునేటువంటి ప్రార్థన, ప్రభువా ఈరోజు నువ్వు నాతో ఉండు, నీ సన్నిధి నాతో ఉంచు, నన్ను బలపరచు, లోక పాపంలోకి నన్ను పడనివ్వకుండా చెయ్యి, శరీర బలహీనతలో నన్ను లోబడకుండా చెయ్యి, ఈ నేత్రాశ శరీరాశ జీవపడ్డమ్మంలో నిన్నటి దినము నన్ను మోసం చేసిన అపవాది పద్ధతులు నాకు గుర్తున్నాయి. ఈరోజు అలాంటి పనులకు నన్ను జారిపోనివ్వకుండా నాకు చేయి నాయన. ఏ విషయాలలో కూడా నేను నీ నామానికి అవమానకరం కలగకుండా నన్ను చూసే మనుషులకు నిన్ను సాక్షిగా ఉండేటట్లు నన్ను సిద్ధపరచు. ఈ దినపు నా పోరాటాలు నా కొరకు నువ్వైతే చేసావో అవన్నీ నేను నువ్వు కోరుకున్నట్లుగా విజయవంతంగా దాన్ని ఎదుర్కోవటానికి నాకు సహాయం చేయి. నీ నీతిని దిగజార్చే పని కానీ, నీ నామానికి అవమానం తెచ్చే పని కానీ, సాతానికి మహిమ తెచ్చే బలముకు అప్పగించుకునే పని కానీ ఎక్కడా కూడా నన్ను చేయకుండా నీ సిలువు చోటను నన్ను మరుగుపరచు ప్రభువా. నా మాట, నా చూపు, నా ధ్యాస, నా ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా చేతులకు నువ్వు పోరాటమివ్వు ప్రభువా. ఇలాగే కదా ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు మరి? పొద్దున్న లేచినండి నువ్వు నాకు సెక్యూరిటీ గార్డ్ లాగుండు, నీవు నాకు ఇన్స్టాల్మెంట్ కట్టు, అదే ఫైనాన్సర్ లాగా మారు, ఈ అడుగుతారా? మరి ఉదయం లేచి ఏం చేస్తారు? తెల్లారి లేచి ప్రార్థన అంటే మా అమ్మాయిని చూడు, మా నాన్న చూడు, మా తాతను చూడు, అవన్నీ నువ్వు చూడక్కర్లా. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన చూసుకుంటాడు. నువ్వు చేయాల్సింది, నీ శరీరం ఉదయకాలం లోపంలోకి వెళ్ళబోతుంది, ఈ శరీరేచ్ఛలోకి లోబడిపోతుంది, ఈ శరీరం బలహీనమైపోతుంది, పాపం వైపు పరిగెత్తడానికి ఆకర్షించబడుతుంది. ఈ మట్టి, పాప స్వభావం కలిగిన మట్టి నిన్ను ఆకర్షిస్తుంది. దానిలోకి జారకుండా నన్ను ఎత్తుకో ప్రభు అని కదా నువ్వు అడగాల్సింది దేవుణ్ణి. ఆయన పొద్దున్నుంచి రాత్రి వరకు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడిచి దేనికి యేసు ప్రభు? దానికి అది అడగాలి. ఇప్పుడు నాకు ఆరోగ్యం ఈ ప్రభు, నాకు గుండె నొప్పి తగ్గించు, నాకు తలనొప్పి తగ్గించు. ఆయన పొందిన దెబ్బల ద్వారా తగ్గుద్ది. నీకు విశ్వాసం పెంచుకుంటే పెరుగుద్ది. నువ్వు పాపం చేయడం మానేస్తే దానికి తగ్గుద్ది. ఆ గోలంతా మానేసి ఎంతసేపు ఆరోగ్యం దాని గురించి విజ్ఞాపన అంటే ఏంటి విజ్ఞాపన? టైం వేస్ట్. అలాంటి విషయాల్లో యేసు ప్రభు ఎక్కడ కూడా ఎక్కువ టైం తీసుకోలే. పో అన్నాడు, దయ్యం పోయింది. లేనాడు అన్నాడు, కుంటోడు లేచాడు. అలాగ అవ్వాలి నీ విశ్వాసం, అంతేగాని గంటసేపు ప్రార్థన. సో నువ్వు చేయాల్సింది ఉదయకాలం ఇవి చేసేసిన తర్వాత ఆమెన్ చెప్పగానే చెప్పులు వేసుకునేటోడికి ఆడు దా అంటాడు. ఎప్పుడు? మన మాయ అనయ్య, సాతాన్ అనయ్య, దా 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 నువ్వు చేసావు కదరా అంట. ఏమంటే నువ్వు చేసిన దానికన్నా నమ్ముతున్నావా దేవుడు నీకు ఇచ్చాడని? అయితే రా టెస్ట్ చేస్తాను. నన్ను టెస్ట్ చేస్తావా? నువ్వు ఓడిపోతావు, నువ్వు జాగ్రత్త. ఎవరు? ఆడు అదే అంటాడు. ఏమని? చూద్దామా దా అంట. ఆడు ఏమీ చేయడు, సిచ్యువేషన్ తెచ్చి నీ ముందు పెడతాడు. ఇలా చెయ్యని చెప్పడు. అప్పుడు ఎవరు చేస్తారు? బై డిఫాల్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయినట్టు రోబోట్ ఆ రెగ్యులర్ ప్రోగ్రామ్ని ఇవాళ బైపాస్ చేసి నిన్న డేట్లు ఏం చేసామో అది చేసుకెళ్ళిపోతాం. అక్కడ కదా నీ హృదయం దేవుని మీదకి లక్ష్యంలోకి రావాల్సింది, వివేకంగా ప్రవర్తించాల్సింది. సాతాను నిన్న నన్ను మోసం చేశాడు, ఈరోజు నేను బ్రతకాల్సింది నేను. ఈరోజు దినమంతా నా ముందుంది, స్పృహ నాకుంది, మనస్సాక్షి నాకుంది, హృదయంలో వాక్యము నిండుకున్నది, జీవము కలిగిన పరిశుద్ధమైన ప్రవర్తించాలని ఆత్మసంగతులు నా ముందున్నాయి. కాబట్టి నేను వాక్యమును దీపంగా పెట్టుకున్నాను. ఈ పాపం నేను చెయ్యను, ఈ బలహీనతకు నేను రాను, ఈ పాపానికి నోటిని అప్పగించను, ఈ చూపును దాని వైపు పరిగెత్తనివ్వను. ఈ రెచ్చగొడతానికి వాడు వస్తున్నప్పుడు నాకు తెలిసిపోద్ది. నిజానికి చాలా బలహీనతల విషయంలో వైద్యశాస్త్రం చదివినటువంటి నా మిత్రులు కొంతమంది నేను అడిగినప్పుడు, ఆయుర్వేదం చదివిన డాక్టర్స్తో కలిసినప్పుడు, హోమియోపతి ఫిజిషియన్ ప్రాక్టీషన్ చేస్తున్నటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు నాకు అభ్యాసంగా తెలుసు. అవేంటంటే కొంతమందికి ఎప్పుడు ఆ బలహీనత ఎక్కువ అవబోతుందో కొద్ది గంటల ముందు కానీ కొద్ది రోజుల ముందు కానీ తెలిసిపోతుంటుంది. ఫిట్స్ అనేటువంటి వ్యాధి ఉంది చూసారా, ఎపిలెప్సీ. ఫిట్స్ వచ్చే వాళ్ళకి సడన్గా ఫిట్స్ వచ్చి పడిపోతుంటారు, కానీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు.
కానీ వాళ్ళకి తెలుసుద్ది. వాళ్ళకి ఒక గంట 2 గంటల ముందు నుంచి ఆ నరం కదలడం, తలనొప్పి రావడం, లాగడం, ఆ సిమ్టమ్ తెలుస్తుంది. అయితే వాళ్ళకి ఎంత ధీమాగా ఉంటుందో తెలుసా, నాకు రాదు అన్నట్టు ఉంటాడు. కానీ అది వచ్చేస్తుంది. అది నీ కంట్రోల్లో ఉండదు. అది నరాల మధ్యలో జరిగే, న్యూరాన్స్ మధ్యలో జరిగే కరెంటు సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఎపిలెప్సీ అనేది వస్తుంటుంది. నీకు కూడా ఇలాంటి చాలా వ్యాధులు వస్తాయని ముందే తెలుసు. సెగ ముందే తెలుసుద్ది. సాతాన్గాడి వల్ల కాదు. 6th సెన్స్ 7th సెన్స్ అంటారు చూసారా, ఆ సైన్స్లు అవి నీకే తెలిసిపోదు. అయితే విషయం ఏంటంటే, ఏం చెయ్యకూడదో నీకు తెలుసు, కానీ ఏం చెయ్యాలో నువ్వు దేవుణ్ణి అడగవు. నీకు కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది, కొంతమంది చేస్తే మొత్త బుద్ధి వేస్తుంది, కొట్టబుద్ధి వేస్తుంది, పెట్టబుద్ధి వేస్తుంది. ఎవరిని చూస్తే కొట్టబుద్ధి వేస్తుందో అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? మామూలుగా కొట్టాలా పెట్టాలా? పెట్టాలి. ఇప్పుడు పెట్టాలి అని తెలిసినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి కొట్టడానికి కర్ర ఎందుకు ఎత్తుతావు? నీకేం తెలియాలి? ఆల్రెడీ అన్నం పట్టుకుని వెళ్ళాలా, స్వీట్ పట్టుకెళ్ళాలి, పెట్టాలని. సో అక్కడ నీకు మనస్సు రెచ్చగొట్టుకోవటమా, సమాధానపరచుకోవటమా? అదే వివేకం. గొడవంతా అయిపోయి ఇద్దరిని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతుంటే వాళ్ళు అడుగుతున్నప్పుడు భలే చెప్తారు తెలుసా, నాకు తెలుసు కానీ మరి అలా చేయాల్సి వచ్చిందండి. తెలిసే చేయాల్సి వచ్చిందా? నాకు అనకూడదని తెలుసండి, మరి అలాగ అన్నప్పుడు మరి అనాల్సి వచ్చిందండి. తెలుసా? అన్నావా? ఇప్పుడు ఏ సెక్షన్ కట్టాలి? నేరం నువ్వు ఒప్పుకున్నట్టా? ఇప్పుడు చెప్పండి, నీ మీద నిందారోపణ చేయడానికి సాతానుగా రావాలా, దేవుడి నుంచోవాలా? నువ్వే చెప్పు. నువ్వే ఉత్తరవాదివి కాదు, నీకు నువ్వు తెలుసు కదా ఏం చేయకూడదు. కానీ కొంతమంది ప్రభావం కలిగినటువంటి ఆత్మ నడిపింపు కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే చేసిన తర్వాత తెలుస్తుంది, వాళ్ళకి ముందు తెలీదు. చేసేస్తారు. చేసిన తర్వాత కిందట ఆదివారం అది మాట్లాడాడండి దేవుడు. కిందట వారం అంటే దేవుడు ఎంత జ్ఞానం కలగకపోతే వారం ముందు చెప్పాడు. అర్థం చేసుకో. విషయం ఏంటో తెలుసా, వారం ముందు నెల ముందు కాదు, నువ్వు పుట్టక మునిపే నీ బతుకుని ఎక్కడ డిసైడ్ చేసుకోవాలో, ఎలా డిసైడ్ అవ్వాలో ఎంత చక్కగా. ప్రాబ్లం ఏంటంటే మనం చదువుతాం, గ్రహించాం, అసలు చదవం. ఒక బ్యాచ్ చదవదు, ఓ బ్యాచ్ చదివినా ఎందుకంటే 5 అధ్యాయాలు చదివేయాలి కదా, సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేసి మార్చేయాలి కదా. అదే ఎర్రి కానీ దానిలో ఏముందో చదివితే అసలు ఈ పాపాలు ఎందుకు, ఈ గోపాలు ఎందుకు? సో ఏం చేయబోతున్నావో నీకు తెలుసు, ఎందుకు చేయబోతున్నావో నీకు తెలుసు, ఎలా చేయాలో డెసిషన్ కూడా నీదే. అవివేకి. ఎలా చెయ్యాలో చెప్పినవాడు, ఎలా చెయ్యాలో మాదిరిని చూపినవాడు, ఇలా చెయ్యుట నేను మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో ఆయన ఎందుకు ఆ పదం రాశాడు అనేది దాన్ని గ్రహింపలేకపోతే ఎట్లా మనం? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తిను వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పేశాడు. ఏ సంగతులు మీరు విన్నారో వాటిలో కొన్నిటిని గైకొనమని. అన్నిటినీ గైకొనవలెను. కొన్ని కాదా, అన్నీనా? నేను ఎప్పుడు మాకు ఒక చెడ్డ అలవాటు ఉండేది, చాలా చెడ్డ అలవాటు. అది చెడ్డ అలవాటు అని నాకు ఎప్పుడు తెలిసిందో కూడా తర్వాత చెప్తాను. 1వ తరగతి 2వ తరగతి తరువాత క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం మాకు తెలుసు. 3వ తరగతి నుంచి ఇది క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ 3 ఉంటాయి. యూనిట్ టెస్ట్లకి బోర్డు మీద పరీక్షలు రాసేవారు, ప్రశ్నలు రాసేవారు. మేము పుస్తకాల్లో ఆన్సర్లు రాసేవాళ్ళం. పేపర్లు ఉండేవి కాదు యూనిట్ టెస్ట్కి. మొత్తానికి పేపర్లో రాయటం అలవాటు అయిపోయింది. ఈ క్వశ్చన్ పేపర్లో ఈ క్రింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలలో ఏవైనా 4కి సమాధానాలు రాయడి అని 6 ప్రశ్నలు ఇచ్చేవారు. అంటే ఇప్పుడు 2 చాయిస్ ఉండేది. తెలుసా ఇక్కడ ఎవరికైనా చాయిస్? మనందరూ ఆ బ్యాచ్లో వాళ్ళం కదా, చాయిస్ రాసిన వాళ్ళమే. నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే ఆ 2 కలిపి రాసేవాడిని. 6కి 6 రాసేయడమే. అసలు ఏ దానిలోనూ లెక్కలు కూడా ఏది ఇచ్చినా మొత్తం కంప్లీట్ చేసేయడమే. మనకు అలవాటు ఏంటంటే 6 రాసేసి 6కి 4 రాయమంటారు, 5 రాసేసి నెక్స్ట్. మాస్టర్ అడిగారు, అందరికీ 100కి 100 మార్కులు వేయాల్సి వస్తే నాకేమో 120 మార్కులు వస్తుండేవి. ఎందుకు? ఈ ఓవర్లుక్లో చాయిస్ కూడా 5 మార్కులు వేసుకెళ్ళిపోతే లాస్ట్లో ఈ ఎక్సెస్ అన్నిటి కలిపిపోయి మార్కులు 20 మార్కులు పెరిగిపోతుండే.
20 వచ్చేస్తే మళ్ళీ ఎత్తుక్కుని వాళ్ళే గుర్తుపట్టి పేపర్ చూడంగా ఈడైతే ఎక్సెస్ రాసేస్తాడు అనుకుని అప్పుడు ఆ 100 వేసేవారు. 2 సార్లు ఉండేవి నాకు ఆ రెడ్ మార్కులు. ఒకసారి మా మాస్టర్ నాకు పిలిచి చెప్పారు, ఒరే నువ్వు చాయిస్ రాయికిరా అని. నేనేమన్నా ఒకవేళ దీనిలో ఒక మార్కు తగ్గితే దానిలో మీరు మార్కు కలుపుకోవడానికి ఉంటుందని రాశానండి అన్న. నన్ను అందరూ తెలివితేటలు కలిగిన వాళ్ళు అనేవారు. దీన్ని ఏమంటారు? తెలివితేటల అధిక తెలివితేటల. ఇప్పుడు వాళ్ళు 5 రాయమంటే 5 రాయమని జ్ఞానం, 6, 7 రాసితే ఎక్కువ జ్ఞానం. అతి ఆధ్యాత్మికత విశ్వాసి జీవితంలో ఎందుకు నీకు అంత పరిపక్వంగా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడో తెలుసా? ముందుగా నువ్వు వాటిని తెలుసుకుని దానికి తగిన పర్యవసానాలకు వచ్చినప్పుడు నువ్వు అవివేకిగా ప్రవర్తించక వివేకముగా ప్రవర్తించగలవు అని. అంతేగాని అన్నీ నాకు తెలుసు అనేటట్లుగా వివేకంగా ప్రవర్తించడం కాదు, అది అవివేకీ లక్షణం. ఈరోజు చాలామందికి మీకు బైబిల్ తెలియక చర్చకొచ్చారా? నిజం చెప్పండి. నేను చాలామందిని అడిగాను, వాళ్ళు క్రైస్తవులు అయినట్టు ఉంటారు, మందిరాన్ని ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు, బయట వాళ్ళు చాలామందిని. ఏంటి ఇవేంటి మీరేంటి సార్ ఇలాంటివి చెప్తారని అడిగాడు కొన్నాను. ఇలాంటివి చెప్పడం ఏంటి, మరి మీరు ఎలాంటివి అంటారు అని అంటే దావీదు యుద్ధం చేయడం అలాంటివి కదా మనం వినాలా. ఎవడికి ఏ యుద్ధం చేస్తాడు దావీదు? ఇప్పుడు దావీదుని తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో నుంచోబెడితే యుద్ధం చేస్తాడా? బంకర్లో దాక్కుంటాడు. ఏమిటి ఇప్పుడున్న మిసైల్స్ దావీదుకి తెలీదు, అప్పటికున్న రాళ్ళు ఇసడం తెలుసు అంతే. ఎంత టెక్నాలజీ! ఇప్పుడు చెప్పాల్సింది భయ్యా అలాంటివి కాదు. మనిషి జీవితం కడవరి కాలంలో ప్రభువు రాకడకు ఎదురు చూడాల్సి వచ్చినప్పుడు శరీరం దేవుని రాజ్యానికి ఆటంకంగా మారుతుంది. మనస్సు అనేటువంటిది చాలా ప్రభావవంతంగా పనిచేయాలని దేవుడు కోరుకుని ఆయన మీద ఆనుకునేలా చేసుకోమన్నాడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణశాంతి కలిగిన వాడిగా చేస్తానన్నాడు. నీ మనస్సాక్షి గద్దించబడకుండా వాతవేవుడ మనస్సాక్షి స్థితికి మారిపోకుండా నీ శరీరంలో ప్రవర్తన అంతటిలో దేవుని అధికారానికి లోబడడాన్ని నేర్చుకోమన్నాడు. అది కదా నేను నేర్చుకోవాలి. నేను తప్పు ఏంటో నాకు తెలిస్తే ఈ తప్పుని నేను అసహించుకుని మేలుకరమైనటువంటి జీవితం ఏం చేయాలో దేవుని దగ్గరికి వచ్చి ఆ పని నేను దేవుడు చెప్పిన రీతిగా చేసి ఆయన చెప్పిన మాటలో నాతో దేవుడు ఉన్నాడు, యుగ సమాప్తి వరకు నాతో పాటు నా కుటుంబంతో పాటు నా పిల్లలతో పాటు దేవుడు ఉండేలాగా నా కుటుంబం అంతట్లో దేవుని ప్రవర్తన ఉంది అని చెప్పడం కదా నా భక్తి. ఆయన అన్నాడుగా 28వ అధ్యాయం ఆఖరి వచనంలో, నా కుటుంబం అంతటితో దేవుడు ఉంటాడని చెప్పాడు. సదాకాలం నేను మీతో ఉంటాను, నేను చెప్పినవన్నీ చేస్తే. అవును, నువ్వు చెప్పినవన్నీ నేను చేస్తున్నాను ప్రభువా, అందుకు నా కుటుంబంతో నువ్వు ఉంటావు ప్రభువా. ఆ ధైర్యం ఎన్ని కుటుంబాల్లో ఉంది ఈరోజు? ఎందుకు లేదు? నీ కుటుంబంతో దేవుడు ఉన్నాడని నువ్వు చేసుకునే భక్తికి, నువ్వు చేస్తున్న ప్రవర్తనకు నీ కుటుంబంతో దేవుడు లేడనడానికి నువ్వు చేస్తున్న ప్రవర్తన రెండవ నిదర్శనం, సెకండ్ కౌంటర్ ఫిట్. చెప్పండి మీరే, మా కుటుంబంలో దేవుడు ఉన్నాడండి చెప్పగలరా? ఈ వచ్చిన ప్రకారం ఎందుకు ఉన్నాడు? మీరు చేయరు. ఎందుకు చేయరు? మీకు నచ్చాలి, దేవుడు నచ్చడం కాదు. నేను మళ్ళీ చెప్తాను, దేవుడికి నచ్చింది ఏది నీకు నచ్చదు. దేవుడు మెచ్చేది ఏది మనుషులు మెచ్చరు. దేవుడు ఒప్పుకోదగింది ఏది నీ శరీరం ఒప్పుకోదు. దేవుడు వద్దన్నది ఏది నీ నోరు ఊరుకోదు. దేవుని ఆలోచన అంటే ఆ దివ్యమైన మధురమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంగతులకు లోబడగలగడం, విధేయత చూపగలగడం. అదొక్కటేనర్రా మనకు లోపం. ఈ అవివేకికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఎన్నో నేర్చుకోను, ప్రవర్తించను, నాకు తెలియదంటే ఒప్పుకోను, ఎవడనంటే తరబడిపోతాను. నీకే తెలీదు, మరి నీతో దేవుడు ఉంటాడా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, యువతరోడు కనపడినా కనపడకపోయినా నాతో దేవుడు లేడని అయితే నేను అనుకోను. ఏమనుకుంటాను నేను? అదే అనమాట, భ్రమలో బతికేయండి. క్రైస్తవ్యం అంతా అలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు అసలు ఈ సంస్కారమైనటువంటి పరిస్థితి ఏ రోజైతే మర్యాద గౌరవం విలువలు లేకుండా నువ్వు ఒక వ్యక్తితో ప్రవర్తిస్తావో, చులకనగా ప్రవర్తిస్తావో, పైకి బాగున్నట్లుగా కనపడుతున్నావో, క్యాన్సర్తో కుళ్ళిపోయిన అద్దాల మేడలో బతుకుతున్న ఒక బలహీనుడుగా ప్రవర్తిస్తున్నట్టు. క్యాన్సర్ పేషెంట్ కోసం ప్రార్థన చేయాల్సి వస్తే మీరు ఏం ప్రార్థన చేస్తారు? క్యాన్సర్ అంటే కొరుకుడు పుండు, ఎంత మానినట్టు ఉంటుంది లోపల, దానిపైన చేస్తానే ఉంటుంది. అందుకే
కనీసం 2-3 ఏళ్ళకి ఒకసారి ప్యాట్ స్కాన్ అని మొత్తం బాడీని అంతా స్కాన్ చేస్తారు. శరీరం అంతట్లో ఎక్కడైనా ఆ కణం పెరుగుద్దేమో, పెరిగే అవకాశాలు ఉంటాయి. అది మనం ఏం ఇవ్వకపోయినా అది పెంచుకుంటుంది. అందుకని అలాంటి వాళ్ళకి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా వారిని దీవించండి అని ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఏమేమి దీవించబడతాయి లోపల? చెప్పరే. క్యాన్సర్ పేషెంట్ని దీవించండి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? హెచ్ఐవి ఉన్నోడిని దీవిస్తే ఏమవుతుంది? టీబీని దీవిస్తే అవన్నీ మీరు ఏం చేయకపోయినా ఏమవుతాయి? పెరిగిపోతాయి. అవి మీరు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా అవి బాగా డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు అలాంటి వ్యక్తులకి ప్రార్థన చేయమన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఒకటే ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా ఇతనిని నువ్వు స్వస్థపరచుటకు నీ చిత్తం కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. రోగకారకమైనటువంటి క్రిములు ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఎక్కడైతే పట్టుకుంటున్నాయో, ఏ అవయవాలనైతే తినేస్తుందో రోగము కలిగినటువంటి ఆ ఆరోగ్యవంతమైన ఆహారం మారుతున్న శరీరము భాగము, దానిని, ఆ క్రిములను, ఆ వ్యాధిని పీడిస్తున్న గుణలక్షణాలను యేసు రక్తములో ఆ ఆరోగ్యవంతమైన శరీరాన్ని విడుదల కమ్మని ఆజ్ఞాపిస్తున్నామని చెప్తాం. అనారోగ్యమైన బ్యాక్టీరియా ఆరోగ్యమైన శరీరాన్ని పట్టుకున్నప్పుడు వ్యాధి తీవ్రతలోకి వెళ్తుంది. ఇప్పుడు మనం విడిపించాలంటే ఏం విడిపించాలి? ఆ అనారోగ్యమైన దానిని ఆరోగ్యమైన దాని నుంచి వదిలేయాలి. అప్పుడు ఆరోగ్యమైన శరీరం స్వస్థత పొందుద్ది. ప్రభు రక్తం దానిలోకి వెళ్తుంది కాబట్టి అది గద్దించాలి. సో దాన్ని అలా నేను ఎలా ప్రార్థన చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో చేయండి. సో గద్దిస్తాను, దాన్ని గద్దించి. ఇప్పుడు అనారోగ్యకారకమైనటువంటి క్రిములకు సంబంధించిన ఆ బ్యాక్టీరియా లేక ఆ లక్షణము, ఆ దేవునిని దుఃఖపరిచేటువంటి ఈ సంస్కారం కానటువంటి మన ప్రవర్తన సంస్కారవంతమైన ఈ పరిశుద్ధమైన దేవుని దేవాలయాన్ని పట్టి పీడిస్తుంది. ఈ శరీరాన్ని పట్టేసి పీడిచ్చేస్తుంది. బాగోలేదనంటే ఇంట్లో చూడటానికి సరిగ్గా బాగోకపోతే కిందన కాసేపు చీపురుతో తుడిచి తడిగుడ్డు బట్ట పెట్టి తుడిచి ఇంకా బాగోటానికి లైజాల్ వేసి దాన్ని శుభ్రం చేస్తావే. ఆ ఫ్లోర్ బాగుండాలని పిల్లలు తిరిగేదైతే డెటాల్ వేసి మళ్ళీ శుభ్రం చేస్తావే, జర్మ్స్ ఉండకూడదని. మరి ఆరోగ్యమైనటువంటి నీ శరీరం పవిత్రమైన దేవుని ఆత్మకు నిలయమైన దేవాలయము, అది అపవిత్రంగా మారి అనారోగ్యమైన బ్యాక్టీరియాతో ఈ కుసంస్కారంతో నిండిపోయి అప్రతిష్ట తెచ్చే దేవుని నామాన్ని దుఃఖపరిచే ప్రవర్తనలు ప్రవర్తిస్తుంటే మరి దాన్ని దేంతో కడగాలి? యాసిడ్డా, ఫినాయిలా? దేంతో ముంచాలి నీ నోటిని? ఆ కొంపు మాటలు మాట్లాడకుండా, ఆ చెడ్డ పలుకు మాట్లాడకుండా, చెడ్డ ద్వేషం రానివ్వకుండా, ఆ చెడ్డ చూపు అహంకారం కళ్ళలోంచి కనపడకుండా, ఆ చెడ్డ క్రియలకు చేతులు పరిగెత్తకుండా, చెడ్డ పాపం వైపు పాదాలు పరిగెత్తనివ్వకుండా, ఆ విషసర్పము నాలుక కింద దాయకుండా ఏం చేయాలి చెప్పండి? దేంతో కడగాలి? ఏమైనా దొరుకుద్దా? నేను బంగారం షాప్లో పనిచేసే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆ లాస్ట్లోని ఒక లిక్విడ్లో వేసి తీశాడు. భలే మెరిసిపోయింది. దాన్ని ఏంట్రా అని అడిగితే ఆడు మైలుతత్వం అన్నాడు. పదం భలే ఉండేది అది. ఎంతకాదు సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4 మీకు సైంటిఫిక్ నామం. మైలుతత్వం అన్నాడు. దేని తత్వం అన్నాడు? మైలుతత్వం. మైలుతత్వంలో వేస్తే ఏమవుతురా అంటే ఈ బ్లాక్ అంతా పోయి మంచి షైనింగ్ అంతా వచ్చేస్తుందిరా అన్నాడు. అప్పటి నుంచి నాకు ఆ పేరు భలే ఉండేది, మైలుతత్వం. మైలుతత్వం. ఎప్పుడైనా దానిలో చెయ్యడితే ఆడు ఎంత భయపెట్టాడు తెలుసా? పొర్రపాటున దానిలో ముంచినది కూడా నీ శరీరం మీద పడిందా చిల్లుడి పొద్దు జాగ్రత్త తగ్గించి అట్టించి అన్నాడు. అప్పటి నుంచి ఆ మైలుతత్వం పేరు మర్చిపోవడానికి చాలా ప్రయాసపడి అది ఎంత శుభ్రం చేస్తుందో అంత శరీరాన్ని ఏం చేస్తుంది? అది తినేస్తుంది. దేవునికి స్తోత్రం ఏంటంటే ఎంత యాసిడ్ వేసి మనం చేతులతో కడిగేసినా మన యాసిడ్ పోదో, ఏమవదో. సింపుల్గా లైట్ వెర్షన్ అయిపోయింది. మరి ఎంత కాస్ట్లీగా ఉండే, రిచ్గా ఉండే ఏ కెమికల్ మన శరీరాన్ని బాగు చేయగలదర్రా? అందుకే ఆ పదం మాట్లాడాడు, అమూల్యమైన ఆయన రక్తము ప్రతి ఘోర పాపము నుంచి అది విడిపించగలదు, కడగగలదు. అంతటి అమూల్యమైన రక్తము పొందుకుంటున్న మనము మన శరీరాన్ని అప్రతిష్ట తెచ్చే ఆ పనులకు, గుణాలకు, లక్షణాలకు, పదాలకు, చేష్టలకు, చర్యలకు దేవుడు నాతో ఉంటాను అని ఆయన పిలిస్తే వస్తానంటే మనం ఏమంటున్నాం? ఆయన్ని కింద ఆదివారం మాట్లాడుకున్నట్టు పేతురు సముద్రం మీద యేసుప్రభు నడిచొస్తుంటే
సడన్గా యేసుప్రభుని చూసి భూతం అనుకుని అంతా మాట్లాడుతుంటే దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆయన ఒక మాట చేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఒంటి మీద ఉన్న పైబట్ట లేదు, అంటే బట్ట పైబట్ట లేదంటే గోచుకోటు లేదని కాదు. యూదుడుగా ఉండేటువంటి వ్యక్తులు ఏ పని చేసేటప్పటికీ కొన్ని అవయవాలు బాహ్యంగా ప్రదర్శించడానికి, ఎదుట వ్యక్తికి కనపరచడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి వ్యతిరేకం మన దేశంలో కొన్ని లక్షణాలు, దానికి వ్యతిరేకం. మళ్ళీ చెప్తున్నాను, యూదుడు ఎంతైతే దాస్తాడో హైందవుడు అంత ఓపెన్లో తిరుగుతాడు. చిన్న గావంచి కడితే చాలు ఆడు భక్తుడైపోతాడు. అసలు అలా ఉండడమే అది దేవుని నామానికి అవమానమని, ఆయన దేవుని కుమారుడని, క్రీస్తు అని ఆయన గుర్తెరిగి ఆయన సముద్రంలో గెంతి ఆయన ఏమన్నాడు తెలుసా? నేను పాపిని, నా దగ్గరకు రావద్దు, నన్ను విడిచిపో అన్నాడు. ఒక దేవాలయం లోపల అపవిత్రత ఒక శరీర భాగములో సైతం కనపరిచి దేవుని ఎదుట దుఃఖపడగలిగిన నీతి పేతురుది. అది తొందరపాటు అనుకుంటాం మనం. ఈరోజు చెప్పండి, అలాంటి పేతురు లేడు, అలాంటి పేతురమ్మ లేదు. చర్చే, బూతులే, చేష్టలే, పనులే. అవివేకి అంటే ఇంకెక్కడి నుంచి తేవాలి? సో క్రైస్తవ్యంలో ఈ అవివేక గుణము ఎక్కడి నుంచో బయట నుంచి రాదు. తెలిసిన తరువాత దాన్ని మార్చుకోకుండా, ఒప్పుకోకుండా, లోబడకుండా, మనస్సును సిద్ధపరచుకోకుండా, స్థిరీకరించకుండా, చెయ్యటానికి మనసు ఒప్పించుకోకుండా, ప్రభువుని నాతో ఉండనివ్వకుండా దూరం చేసేదే అవివేకి. అది ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా దాని విలువను నువ్వు చెడగొట్టుకుంటే ఇంక నీ బ్రతుకులో ఏ రోజుకి కూడా ఆ ప్రతిష్టతను నువ్వు తెచ్చుకోలేవు, ఆ ప్రేమను దేవుని దగ్గర నుంచి తెచ్చుకోలేవు. నేను చెప్తాను, ఆ నిబంధనను నువ్వు కట్ చేస్తే, ఆ దైవిక నిబంధనను నువ్వు అసహించుకుంటే, దేవుని ప్రేమను తృణీకరిస్తే దేవుడు నీతో ఉండడా? ఉంటాడు. దేవుని ప్రేమలో మార్పు ఉండదు. ప్రాబ్లం ఏంటంటే నువ్వు దేవుని ప్రేమ నుంచి పొందుకోదగిన అర్హత తగ్గిపోతుంది. దేవుడు నిన్ను ప్రేమించడం మానడు, దేవుడు నీకు ఇవ్వడం మానడు, దేవుడు నీకు చూడడం మానడు, దేవుడు నీకు ప్రార్థనకు సమాధానం ఇవ్వడం మానడు. అన్నీ జరిగిపోతాయి. యాజ్ ఈజ్గా దేవుడి నుంచి నీకు ఏ మార్కు రాదు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు సంతోషంగా ఉన్నాననుకునే నీ భ్రమలో నువ్వు అందుకోదగినంత ఆ కృపా పరిపూర్ణతను, ప్రభువుతో ఉన్న సాన్నిహిత్యాన్ని నువ్వు అనుభవించలేవు. ఆ మనస్సు పోతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే స్లోగా నువ్వు వాత వేయబడి లోకంలోకి పోతావు. అది ఎంతో దూరం ఉండదు. ఆత్మీయ జీవితం చాలా విలువైనది, తాత్కాలికమైనది, టెంపరీ ఆఫ్ ఎర్త్లీ లైఫ్. మ్యాక్సిమం 60 ఏళ్ళు. ఆల్రెడీ ఓ 25 కొట్టేశాం. ఫస్ట్ క్వార్టర్ సెంచరీ అయిపోయినాయి. ఈ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళి కొద్దీ మంచి ఆరోగ్యవంతమైనటువంటి జిమ్కి వెళ్ళేవాడు ఏ రోజు పోతున్నాడో తెలియట్లే. జిమ్కి వెళ్ళేవాడు వ్యాక్సినేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి, ఫుడ్ పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటాడు, ట్యాబ్లెట్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి, మెడికల్ రికార్డులో ఎక్కడ ఈసీజీ హార్ట్లో బ్లాక్ ఉండదు, కానీ ఏ రోజు చచ్చిపోతాడో తెలియదు. అలాంటి కాలంలో కడవరి కాలంకి వచ్చేసాం మనం. ప్రభు పిలుపు దగ్గర అయిపోతుంది. సో భూమి మీద నీ దినం పోగొట్టుకునే లోపు కృపను కోల్పోయి నీ బ్రతుకు ప్రజల ఎదుట దేవుని నామాన్ని మహింపరచడానికి ఒక్కరోజు కోల్పోయినా నిజానికి అవివేకమే. జాగ్రత్త. దేవుని నామాన్ని అవమానం తెచ్చే పని నువ్వు ఈరోజు చేస్తున్నట్లయితే నీ అవివేకాన్ని విడుచుకొని ప్రభువు దగ్గరికి వెళ్ళి నీ దేవుని మా నామాన్ని మహిమపరచడానికి నేను లోబడతాను, నాకు ఆ మనస్సు ఇవ్వు అని అడగాలి. ఇందాక నేను చెప్పానే పొద్దున్న ప్రార్థన చేశామని. ఎవడైతే ఉదయకాలం ప్రార్థనతో ప్రారంభిస్తాడో రాత్రి ప్రార్థనతో కృతజ్ఞతలు చెల్లించకుండా ముగించలేడు. ఖచ్చితంగా ముగించాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు అడిగినటన్నిటికీ దేవుడు టెస్ట్లో క్వాలిఫికేషన్సు, మార్కులు, రివార్డులు, అవార్డులు, నీకే లోపల జాయ్ఫుల్ గొంతులు ఉంటాయి లోపల. ప్రవ్వా పొద్దున్న అడిగినందుకు నువ్వు ఇలా చేసావా, సూపరు, స్తోత్రం, ఎక్కడ ఏంటో ఆ కొవ్విని మెదడు దొరికినట్టు ఆనందం. రాత్రి దేవుని దగ్గరికి వచ్చి చెప్తావు, ప్రవ్వా ఈరోజు అంతా నువ్వు నన్ను నడిపించినందుకు కృతజ్ఞతలు, కానీ ఆ చిన్న పనిలో నువ్వు చెప్పింది వినలేదయ్యా, ఆ ఒక్క మాట ఇసిరేసాను, ఆ పాపం చేసేసాను, ఆ తప్పు అనేసాను,
అది తినేసాను, ముట్టేసుకున్నాను, వెళ్ళిపోయాను, చూసేసాను. తెలియకుండా నా లోపల దాని మీద ఏంటో ఆకర్షణ పెరిగిపోయింది. ప్రవ్వా, ఇలాగెందుకో లోపలికి చిన్న తేడా వచ్చింది ప్రవ్వా, ఇది నన్ను అని ఆ రాత్రి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి హృదయపూర్వకమైన క్షమాపణ అనుభవాన్ని తెచ్చుకొని ఉదయకాలానికి పడక మీదకి చేరాలి. రాత్రి వివేకి ప్రతి క్షణము తన అడుగులు పరీక్షిస్తాడు, తన నీతిని పరీక్షిస్తాడు, తన అంతరంగాన్ని పరీక్షిస్తాడు, తన ఆలోచనను పరీక్షిస్తాడు. ప్రతి దినము తను తాను ఎగ్జామిన్ చేసుకుంటాడు. ఈ శాస్త్రులు పరిచయులు యేసు ప్రభువుని తృణీకరిస్తారు. అది ఏ గొప్పతనం. యేసు ప్రభు అంటే పడదా? ఎందుకు పడదు? పడుతుంది. ఎవడో కొయ్యానికి దొరకాలి కదా, ఎవడో ఒకళ్ళ మీద వాళ్ళకి వ్యాపారం ఉండాలి కదా. ఆ వ్యాపారానికి ఈ శాస్త్రులు పరిచయులు అన్ని తిట్లు తిన్నా మళ్ళీ ఆ మరుసటి రోజు చూశాను. ఆ తర్వాత ఏం జరిగిందని 23 తర్వాత పరిశీలిస్తే 23వ అధ్యాయం అంతా మత్తయిలో ఆయన ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ తిన్నాక 24 నుంచి మళ్ళీ మామూలే. వాళ్ళు ఏం మారినట్టు లేదు, మార్పు